హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్, వాటికి సంబంధించినటువంటి విషయాలను మనము క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా గ్యాస్కి సంబంధించినటువంటి మిగతా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి, అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు మహిళలకు సంబంధించినటువంటి మంత్లీ 2500కి సంబంధించిన గైడ్ లైన్స్, దానికి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకుందాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులను ఏ విధంగా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తారు, ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే విషయాల్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మరో గ్యారంటీ అమలు దిశగా త్వరలో మహిళలకు 2500 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. 27న తీపి కబురు చెప్తామని మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక చేస్తారంట. ఇంట్లో పింఛన్ లేని వారికి ప్రాధాన్యం ఇస్తారు. త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డులకు గ్రామ సభల్లో ఆర్జీలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇంకో గ్యారంటీ ఏంటంటే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా డిసెంబర్ 27న దానికి సంబంధించినటువంటి తీపి కబురు చెప్తామని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరిని ఎంపిక చేస్తారట, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే మహిళలకు 2500 ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇంట్లో పింఛన్ లేని వారికి, ఎవరికైతే ఒకవేళ ఇంట్లో పింఛన్ వస్తూ ఉంటే ఆ మహిళకు ఇవ్వడం జరగదు 2500. వాళ్ళ ఇంట్లో పింఛన్ రాకుంటే వాళ్ళకు ఆ మహిళకు, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మనకు తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది గైడ్ లైన్స్. ఇంకోటి రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు కావాలనుకున్న వారు గ్రామ సభలు డిసెంబర్ 28 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఆ గ్రామ సభలలో మన ఊరు గ్రామ పంచాయతీలో జరుగుతాయి. అక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు మళ్ళీ మీ సేవా కేంద్రాలలో కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు ఎవరెవరు అర్హులు ఉన్నారనేది ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మహిళలకు 2500, మరో గ్యారంటీ అమలుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఎంపిక, ఏ పింఛన్ లేని వారికి తొలి ప్రాధాన్యం, సెర్ఫ్ ద్వారానే పథకం అమలుకు యోచన, త్వరలో కేబినెట్ విధానాల రూపకల్పన. 27న మహిళలకు తీపి కబురు చెప్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఎవరైతే ఏమి ప్రభుత్వ పథకాలు ఏవైతే పెన్షన్ ఉంది, పెన్షన్ వచ్చే వారికి ఖచ్చితంగా ఈ పథకం అయితే వర్తించదు. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలందరికీ తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ వస్తుంది 2500. దీనికి ఏమేమి అవసరం అంటే ఒక రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. దాని ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో వేరే పెన్షన్ ఏమన్నా వస్తూ ఉంటే వారికి మాత్రము ఇచ్చే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, రేషన్ కార్డులకు దరఖాస్తు ఏ విధంగా స్వీకరిస్తారంటే 2500 పథకానికి విధి విధానాలు రూపొందించిన తర్వాత తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే రాష్ట్రంలో చాలా మంది అర్హులైన పేద కుటుంబాలు ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు లేవు. దీంతో ఈ నెల 28 నుంచి స్వీకరించున్నట్టు గ్రామ సభల్లో రేషన్ కార్డులకు సంబంధించినట్టు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటి పరిశీలన అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులకు జారీ చేస్తారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు 3 గ్యారెంటీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ఇప్పటికే అమలవుతుండగా నెలకు 2500 ఆర్థిక సాయం పథకానికి కసరత్తు జరుగుతుంది. మరో గ్యారంటీ అయిన 500కే వంట గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేస్తే మహిళలకు సంబంధించిన హామీ పూర్తవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఆ స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక్కడ గ్యాస్ సిలిండర్ 500కే ఎవరికి ఇస్తారు, దానికి ఏ విధమైన విధి విధానాలు ఖరారు చేయబోతున్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 500కే గ్యాస్ బండ అనేది రేషన్ కార్డు ప్రతిపాదికన ఇస్తారట. తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటే వారికి 500కి అంటే మన గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ పేపర్లో అయితే రాయడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ లబ్ధిదారుల ఎంపికపై మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం రేషన్ కార్డులు 85,79,000 అయితే కార్డ్స్ అయితే తెల్ల రేషన్ కార్డులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి అందరికీ కూడా 500కి రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. 85,79,000 మందికి అయితే 500కి గ్యాస్ సిలిండర్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంటి వద్దకే పాలన. ఇక్కడ
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి వద్దకే పాలన అందిస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని దరఖాస్తులు ముందే స్వీకరిస్తారట. దాని తర్వాత మీకు ప్రతి లబ్ధిదారు నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదట. దానికి సంబంధించినటువంటి ఏ స్కీమ్ ఉన్నా ఆ స్కీమ్ కి సంబంధించినటువంటి అప్లికేషన్లు ముందే తీసుకొని దాని ద్వారా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఎవరెవరు ఎంపిక అంటే మన యొక్క లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కీమ్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీ యొక్క గ్రామ సభల్లో అక్కడ చెప్పడం జరుగుతుంది. గ్రామ సభలో అక్కడ గ్రామ సభలకు అటెండ్ అయ్యి దానికి స్కీమ్ కి సంబంధించిన విషయాన్ని తెలుసుకొని మీరు అప్లై చేసుకోండి అక్కడ. దానికి ఈ రోజు మనకు ఈ మహిళలకు 2500కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.